వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. వరదల విషయంలో బట్ట కాల్చి మీద పడేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట. సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే. టీడీపీ అగ్రనేతల చంద్రబాబు లోకేష్ల భద్రతపై కేంద్రం ఆరా. నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సర్కార్కు ఆదేశం. ఆర్టీసీ విలీన బిల్లుపై సందిగ్ధం. బిల్లు పరిశీలించేందుకు సమయం కావాలన్న గవర్నర్. డీటెయిల్స్ చూస్తే మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను నిర్దోషినని తనకు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన విషయం ఆల్రెడీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘవి వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ అసలు ఇంటి పేరు మోదీ కాదని చెప్పారు. మోదీ పేరును ఆయన తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాహుల్ నేరస్తుడు కాదు, ఆయనపై మోపిన నేరం సమాజానికి వ్యతిరేకం కాదు, కిడ్నాప్, అత్యాచారం, హత్య కాదు అని విన్నవించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరీ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలని, ఆ పార్టీకి ఆఖరి ఛాన్స్ అయిపోయిందని అన్నారు. వైసీపీ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, అందుకే తన పర్యటనలకు అడ్డు తగులుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లాలోనే అడ్డుకుందామని చూస్తారా? పొంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని పెద్దిరెడ్డి ఖబర్దార్ అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపైనే దాడికి యత్నించి చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిస్తారా అంటూ మండిపడ్డారు. జిల్లా ఎస్పీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేక పెద్దిరెడ్డికే ఊడిగం చేస్తున్నాడా అని నిలదీశారు. నా పర్యటనను ఆటంకం కలిగించే వారిని అడ్డుకునే బాధ్యత ఎస్పీకి లేదా? ఎస్పీ నాపై దాడి చేయించాలని అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. ఎన్ఎస్జీ భద్రత లేకుండా నాపై కూడా గొడ్డలి వేటు వేసేవారేమో అని తీవ్ర పరిస్థితుల్లోనూ చంద్రబాబు చమత్కరించారు. 60 లక్షల ఓట్లు తొలగించమంటూ జగన్ నాటకం ఆడుతున్న ఈ జగన్ గొప్ప నటుడని అన్నారు. కమల్ హాసన్ కూడా ఆయన ముందు పనికిరాడన్నారు. చేసే తప్పులన్నీ ఇతరులపైకి నెట్టి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాడని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు తమ ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఓట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటుండాలని చెప్పి స్పష్టం చేశారు. టీడీపీ అగ్రనేత చంద్రబాబు లోకేష్ల పర్యటనలో తరచుగా దాడులు, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం పట్ల కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా Z+ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనలో దాడులు చోటు చేసుకోవడం పట్ల కేంద్రం స్పందించింది. చంద్రబాబు లోకేష్ల భద్రతపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సర్కార్ కేంద్రం హోంశాఖ కోరింది. ఇక గత సంవత్సరం నవంబర్లో చంద్రబాబు రోడ్ షోలో రాళ్లదాడి ఘటనపై వివరాలు అందజేయాలని ఆదేశించింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు పర్యటించే సమయంలో తగిన భద్రత కల్పించాలని ఏపీ డీజీపీకి సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జూలై చివరి వారంలో కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. చంద్రబాబు లోకేష్ పర్యటనలో దాడుల ఘటనలు చోటు చేసుకోవడం పట్ల టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ పై విధంగా స్పందించింది. తమ పార్టీ అగ్రనేతలకు భద్రత కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని కనకమేడల తన ఫిర్యాదులో ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై తనకు సమయం కావాలని, బిల్లుపై న్యాయ సమీక్ష అవసరమని పేర్కొనడంతో ఈ అసెంబ్లీ సమావేశాలలోగా బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఇక తెలంగాణలో రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. నేడు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను నిలిపేశారు. గవర్నర్ బిల్లును త్వరగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బస్సులను నిలిపివేయడంపై ప్రయాణికులు ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు సంబంధించిన అంశంలో కార్మికుల రాజకీయాలు ఏమిటని ప్రశ్నించారు. గంటల తరబడి బస్ స్టాప్లలోనే వేచి చూసేలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శాసనసభలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వరదలు, పంట నష్టంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీధర్ బాబు రైతులను పట్టించుకోరా అంటూ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. అయితే శ్రీధర్ బాబు ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు కేటీఆర్. రైతుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, 3 గంటలే కరెంటు చాలన్న వాళ్ళ మమ్మల్ని ప్రశ్నించేది అంటూ ఘాటుగా స్పందించారు. కేంద్రం నీతులు చెబితే వినే పరిస్థితిలో లేమని, రైతుల విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదల విషయంలో బట్ట కాల్చి మీద పడేస్తున్నారని, 2 సార్లు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు కేటీఆర్.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలోని నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సంగారెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు 6వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి బొల్లారం కమిషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ చేనేత సహకార సంఘాల వారికి రాష్ట్ర ప్రభుత్వం చేతనివ్వాలని రాష్ట్ర తెలంగాణ సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కందగట్ల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ చేనేత సహకార సంఘాల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు క్యాష్ క్రెడిట్, వ్యక్తిగత రుణమాఫీలు, టెస్క్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని కూడా ఎత్తివేయాలన్నారు. మా షోరూమ్ ద్వారానే సుమారు ఆన్లైన్ 2 కలుపుకొని సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసి కాపాడాలి చేనేత సహకార సంఘాలను, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. వాస్తవికంగా మాకేమొచ్చిందంటే మా సొసైటీకి జీతాలే 25 లక్షలు ఇవ్వాలి. జీతాలు కానీ క్యాష్ క్రెడిట్ ఓవర్ కూడా ఒక సంవత్సరం 25 లక్షల ప్రాఫిట్ కూడా ఉంది. అంటే ఆ విషయం మీరు కట్టాలని చెప్పేసి మా మీద ఆయన రేపు కూడా బిట్లాడంతా రాసి ఉంటుంది. వాళ్ళు చెప్పలేదు, మీటింగ్ పెట్టి సపోర్ట్ కొట్టించుకుపోయినాయి. తండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షులు, నల్గొండ డిసిసి బ్యాంకు డైరెక్టర్ని. నా పేరు జూలూరు శ్రీనివాసు. ఈ చేనేత సమాఖ్య సదస్సు తెలంగాణ వ్యాప్తంగా చైర్మన్ గారి మన కందగట్ల భిక్షపతి గారి ఆధ్వర్యంలో పెట్టడం సంతోషించవలసిన విషయం. చేనేత కార్మికులు అధ్యక్షులు ఎప్పటి నుంచో ఇటువంటి పెద్ద మీటింగ్ పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము. మాది ఒక సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను వినిపించాలని మేము కోరుకుంటా ఉన్నాము. రైతుకి పంట పెట్టుబడి ఎలాగిస్తున్నారో, అలాగే తర్వాత ఎరువులు ఎలాగ సప్లై ఇస్తున్నారో, అలాగే ఈనాడు ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో చేనేత కార్మికులకు చేసింది ఏం లేదు. ఇవాళ చేనేత సహకార సంఘాలకు 2018 సంవత్సరంలో ఎన్నికలు ముగిసిపోయినప్పుడు కూడా తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈనాడు లిక్కర్కి ఒక పాలసీ ఉంది. లిక్కర్కి ఒక పాలసీ పెట్టిన ట్యాంక్ బండ్పై కూడా వేసి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఒక స్కీము చేనేత కార్మికుల కోసం పెట్టలే. తక్షణమే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా డిమాండ్స్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే క్యాష్ క్రెడిట్ పూర్తిగా మాఫ్ చేయాలి, వ్యక్తిగత రుణాలు కార్మికులకు పూర్తిగా మాఫ్ చేయాలి, టెస్కో బకాయిలు వెంటనే చెల్లించాలి, పావలా వడ్డీ బాకీ ఉన్నాయి అన్ని వ్యక్తిగత పావలా వడ్డీ కూడా టెస్కో వాళ్ళు చెల్లించాలి, కమిషనర్ గారు చెల్లించాలి, కార్మికుల వ్యక్తిగత రుణాలు. తర్వాత 2018 సమ్మె కాలంలో 108లో తొలగించిన ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో మాదిరిగా 108 ఉద్యోగస్తులకు 4 రోజులకు ఒకసారి సెలవు ప్రకటించాలన్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఉద్యోగంలో మేజర్ తప్పులు చేస్తే ప్రభుత్వ అధికారులు శిక్షించాలన్నారు. తెలంగాణ 108 ఉద్యోగుల ఐక్యత, తెలంగాణ 108 ఉద్యోగుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం. 108 సమస్యలను వెంటనే తొలగించిన ఉద్యోగులను హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వరప్రసాద్ 108 చెప్పనా. నా పేరు వరప్రసాద్. తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంలో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినాను. ఇప్పుడు ఈరోజు సుందరయ్య విజ్ఞాన్ భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగులందరం 108 అంబులెన్స్లో పనిచేస్తున్న అన్ని యూనియన్స్ ఏకతాటిపై వచ్చి
108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకోవడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పరచడం జరిగినది. ఇందులో ముఖ్య భాగంగా తెలంగాణ రాష్ట్రం 108 ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం అంటే ఇది వరప్రసాద్ అధ్యక్షతన అంటే నా అధ్యక్షతన ఈ మీటింగు కండక్ట్ చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఉద్యోగులు సమస్యలపై చర్చించి వాటి సమస్యల పరిష్కారానికి ఏకతాటిపై వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి అందరం కలిసి జేఏసీ ఏర్పడిన దాని మీద అందరం కృషి చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. ప్రధాన డిమాండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐనాపురం పల్లెపాలెం వద్ద తప్పిన పెను ప్రమాదం. సిమెంట్ రోడ్డు ఎడ్జి నింపేందుకు వచ్చిన లారీ గ్రావెల్ దింపే సమయంలో పైన ఉన్న లెవెల్ కేవీ విద్యుత్ తీగలు తలగంటలో తగలటంతో మంటలు చెలరేగాయి. లారీ వెనుక టైర్లు అంటుకోవడంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ప్రక్కన ఉన్న కాలువ నీళ్లతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి విద్యుత్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సామాజిక తెలంగాణను సాధించుకొని ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ సుద్దమల్ల వెంకటస్వామి అన్నారు. ముషీరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నికలు కర్తవ్యాలు అనే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 9 పార్టీల సమైక్య కూటమితో ఒక్కటై ఎన్నికల బరిలో నిలిచి గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీసీని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల మద్దతుతో కూడి ప్రతి ఒక్క జిల్లా మండల పట్టణ కేంద్రాల్లో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. భారతదేశంలో మనం వ్యాప్తి తెలంగాణ మన వీరులకు సాధిద్దాం సాధిద్దాం సామాజిక తెలంగాణ సాధిద్దాం 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 సామాజిక తెలంగాణ సాధిద్దాం తెలంగాణ మన వీరులకు చేద్దాం బీసీ ముఖ్యమంత్రిని చేద్దాం 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 బీసీ ముఖ్యమంత్రి చేద్దాం 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 బీసీ ముఖ్యమంత్రి చేద్దాం ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలమంతా ఐక్యమవ్వాలి ఐక్యమవ్వాలి ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలమంతా ఐక్యమవ్వాలి సాధిద్దాం సామాజిక తెలంగాణను ఈరోజు ఎన్నికలు మన కర్తవ్యం అనే అంశం మీద సమావేశం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సమావేశం అనేది తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో సుమారు 9 పార్టీలు ఉన్నవి. 9 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇంతకుముందు సమావేశంలోనే పోటీలు చేయాలనుకున్నటువంటి లిస్టులు మా దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికే ఆ లిస్టులను కాంట్రవర్సీ లేకుండా ఒకరికొకరు పోటీ లేకుండా స్క్రూటినీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పటిదాకా మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మేము రేపు రాబోయే రోజు ఎన్నికలలో వారైతే ఏదైతే చెప్పారో బీసీ ముఖ్యమంత్రిని సామాజిక తెలంగాణ సాధించాలని ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సంపూర్ణంగా మద్దతిస్తుంది, సంపూర్ణంగా బలపరుస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ దీని విస్తృతం కోసం మేమేమనుకుంటున్నామంటే ఒక సమావేశం, ఇది రౌండ్ టేబుల్ సమావేశం, మా పార్టీల పూర్తి శక్తిని ఉపయోగించి మా పార్టీలు అన్నీ ఉపయోగించి ఒక 5-6 వేల మందితోటి
ఒక సభ జరపాలనేది మేము అనుకుంటున్నాం. నర్సాపూర్ నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో పంచాయతీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం విధులు నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి విమర్శించారు. నెల రోజులు పైగా సమ్మె చేస్తున్నప్పటికీ పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల రోజుల పైబడి గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో వీళ్ళు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రావడం జరిగింది. వివిధ మండలాల్లో ఈ సంఘీభావం తెలుపుతూ ఈరోజు వెల్దుర్తిలో ఉన్నటువంటి కార్మిక సోదరిమణులందరికీ కూడా సంఘీభావం తెలపడానికి రావడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్లకు మద్దతు ఇవ్వడానికి చెప్పడానికి ఈరోజు వీళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. చాలా చూస్తున్నాం మనం, ప్రతి గ్రామంలో ఏ పండుగ జరిగినా, ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పొద్దున లేస్తే పంచాయతీ కార్మికులు వాళ్ళ దినచర్యతో పాటే గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు లేనిది ఏ కార్యక్రమం జరగదు. ఒక పండుగ జరిగినా, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా వీళ్ళు లేనిది ఏది జరగదు. మరి వీళ్ళ కష్టానికి మరి మన ప్రభుత్వం ఏ పార్టీ గౌరవం ఇస్తుందో మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళకు 9,000 రూపాయలు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ వరకు వాళ్ళు కార్యక్రమం పని చేస్తూనే ఉంటారు గ్రామంలో ఏదో రకంగా. మరి ఆ వేతనం అనేది ఎంతవరకు సరిపోతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టులో తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పు విధించడంపై ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి బాణసంచ కాల్చి మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ వెంటనే లోక్సభ సెక్రటరీ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. వరదల విషయంలో బట్ట కాల్చి మీద పడేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట. సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే. టీడీపీ అగ్రనేతల చంద్రబాబు, లోకేష్ల భద్రతపై కేంద్రం ఆరా. నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సర్కార్కు ఆదేశం. ఆర్టీసీ విలీన బిల్లుపై సందిగ్ధం. బిల్లు పరిశీలించేందుకు సమయం కావాలన్న గవర్నర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.